ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. కర్కాటక రాశివారు మాఘమాస వసంత పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీరు ఈ వసంత పంచమి రోజున పెరుగన్నము, దద్దోజనము, చక్కెర పొంగళి, తెలుపు వస్త్రాలు, తెలుపు గాజులు, తెలుపు పుష్పాలతో సరస్వతి మాతకు పూజ చేయడం వలన వీరికి మంచి జ్ఞానం కలుగుతుందని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు, 6వ స్థానంలో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. సప్తమంలో రవిబుధ సంచార స్థితి, నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి యోగదాయకము, ప్రమోషన్స్, విదేశాన్ని వెళ్ళాలి అనే వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలో శని సంచార స్థితి కారణం వలన శనివారం రోజున మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి మంగళవారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మీకు మనశ్శాంతిని ప్రసాదిస్తుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య కొద్దిగా మాట్లాడుకుంటూ మౌనంగా ఉంటూ ప్రతిదాన్ని పరిశీలించుకొని మాట్లాడుకోగలిగితే సమస్యలు మీ దగ్గరికి రావని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులు, ఉద్యోగాలు, విదేశీయాన వ్యాపారాలు, లావాదేవీలు, క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, పాల వ్యాపారాలు, రొయ్యల చేపల బిజినెస్ల సేవారంగ కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.